క్షయ నియంత్రణలో అందరూ పాల్పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగులందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను పంపించేశారు. ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వైద్యులు సిబ్బంది సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి టీబీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ఏవైతే ఇంపార్టెంట్ జీజీఎస్ సిరిసిల్లలో సిబి నాట్ అండ్ ట్రూ నాట్ మిషన్ 3 మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్. కింద 4 విలేజెస్ డిక్లేర్ యాజ్ టీబీ ముఖ్య పంచాయత్ గ్రామ పంచాయత్ సార్. కమిటీ టు టెస్ట్ టీబీ మీద కండక్ట్ చేయడం జరిగింది సార్. దాంట్లో కూడా విన్నర్స్కి చిన్న సెలబ్రేషన్ మీరు బ్రీఫ్. ఈరోజు వరల్డ్ టీబీ డే. సో మాకు ఇక్కడ పిలిచారు మీరు డిఎంహెచ్ఓ గారు, మరి మెడికల్ సూపరింటెండెంట్ గారు, దీనికోసం థ్యాంక్ యూ. సో 2-3 ఇష్యూస్ మీకు చెప్తాను. మీ అందరికీ తెలిసి ఉంటాయి, ఇది ఒక బ్యాక్టీరియల్ డిజీజ్ ఉంది అండ్ మైకోబ్యాక్టీరియం ట్యూబల్ క్లోరీతో అవుతాయి ఇది. కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ డిజీజ్. HIV AIDS తర్వాత ఇదే వరల్డ్లో లార్జెస్ట్ కిల్లర్ ఉన్నారు. కానీ ఇది పేదవాళ్ళకి ఎట్లా ఎఫెక్ట్ చేస్తారంటే 50% ఆఫ్ దర్ లైవ్లీహుడ్కి ఒకవేళ ఏదో కుటుంబాల్లో ఇది ఎక్కితే వాళ్ళు 50% లైవ్లీహుడ్కి ఖతం చేయడానికి పొటెన్షియల్ ఉంటుంది. అది మీరు ముందే ఐడెంటిఫై చేస్తే మనం వీ క్యాన్ బీ సక్సెస్ఫుల్. సో ఈ 3-4 చాలా డేంజరస్ డిజీజ్ ఉన్నాయి. దీని మీద మీ ఫుడ్ వర్కే ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఎంత త్వరలో ఐడెంటిఫై చేస్తారు. సపోజ్ సిమ్టమ్ డెవలప్ పర్సిస్టెంట్ కఫింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్లీ తీసుకురావాలి. దీనికోసం మా డాక్టర్ పిహెచ్సి నుంచి కూడా మీరు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో వాల్ పెయింటింగ్స్ కానీ పోస్టర్ కాంపిటీషన్ కానీ అది చేయించాలా ఈ స్కూల్లో. సో దట్ 15 days నుంచి ఎవరు ఎక్కువ కఫ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మన దగ్గర అది చేయించాలి.